నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బస్రా నావికుడు రెండో భాగానికి స్వాగతం. అబుల్ ఫవారిస్ ఓడ కోసం తనను తాను త్యాగం చేసుకుని కొండ మీద ఒంటరిగా మిగిలిపోయి దీర్ఘకాయుడైన ఒక వింత జీవిని కలుస్తాడు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు విందాం. అబుల్ ఫవారిస్ దీర్ఘకాయుడిచ్చిన ఆహారంతో తన ఆకలి తీర్చుకున్నాడు. ఇక్కడ ఎంతసేపని ఉంటావు? మా ఇంటికొచ్చి కాసేపు విశ్రమించు అంటూ ఆ దీర్ఘకాయుడు అబుల్ ఫవారిస్ను వెంట పెట్టుకుని కొండ దిగాడు. అక్కడ ఒక ద్వారం ఉన్నది. దానికి అడ్డంగా ఒక కొండరాయి పెట్టి ఉన్నది. ఆ దీర్ఘకాయుడు ఆ రాయిలో ఉన్న ఒక కంతలో చెయ్యి దూర్చి ఎత్తి పక్కన పెట్టి అబుల్ ఫవారిస్ను లోపలికి పోనిచ్చాడు. అతను ద్వారంలో గుండా లోపల ప్రవేశించగానే దీర్ఘకాయుడు ద్వారాన్ని తిరిగి రాతితో మూసి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. అబుల్ ఫవారిస్ ద్వారం దాటి ఒక అందమైన తోటలోకి ప్రవేశించాడు. దాని నిండా పళ్ళ చెట్లున్నాయి. ఆ తోట మధ్య ఒక ఇల్లు ఉన్నది. దాని చుట్టూ అంతా చాలా గుడిసెలు కనిపించాయి. అతను ఒక గుడిసెలో ప్రవేశించాడు. అక్కడ 10 మంది మనుషులున్నారు. వాళ్ళందరూ మోకాళ్ళ మీద తలలు వాల్చి ఏడుస్తున్నారు. వాళ్ళు తల ఎత్తి చూసి, ఎవరు నువ్వు అని ఫవారిస్ను అడిగారు. తనకు దీర్ఘకాయుడు ఆతిథ్యం ఇచ్చాడని అబుల్ ఫవారిస్ వాళ్లతో అన్నాడు. నువ్వు కూడా ఆ రాక్షసుడి చేతుల్లో చిక్కుకున్నావా? వాడు గొర్రెల కాపరి వేషంలో తిరుగుతూ మనుషులను పట్టుకుని తింటూ ఉంటాడు అన్నారు వాళ్ళు. అదే సమయంలో దీర్ఘకాయుడు ద్వారానికి అడ్డం పెట్టిన రాయిని తొలగించి తన గొర్రెలను తోటలోకి తోలి మళ్ళీ ద్వారం మూసి తన ఇంట ప్రవేశించాడు. అందరి భోజనాలు అయ్యాక దీర్ఘకాయుడు ఆ మనుషులలో ఒకణ్ణి చంపి తిని సారా తాగి పడుకుని నిద్రపోయాడు. అబుల్ ఫవారిస్ మిగిలిన వాళ్లతో, ఎలాగూ చావు తప్పదు కనుక నేనే వీణ్ణి చంపుతాను, మీరు కాస్త సహాయపడండి అన్నాడు. కానీ అక్కడున్నవాళ్ళు చెయ్యి కాలు కూడా కదిపే స్థితిలో లేరు. అందుచేత ఫవారిస్ తానే 2 కట్టెలను తీసి నిప్పులో ముంచి వాటితో దీర్ఘకాయుడు 2 కళ్ళు పొడిచేశాడు. ఆ బాధతో ఆ రాక్షసుడు లేచి నిలబడి తన కళ్ళు పొడిచిన వాడి కోసం తడమసాగాడు. ఫవారిస్ సులువుగా వాడికి అందకుండా తప్పించుకున్నాడు. దీర్ఘకాయుడికి ఎంతసేపు తన గొర్రెలే తగిలాయి. వాడు ద్వారానికి అడ్డంగా ఉన్న రాయిని తీసేసి గొర్రెలను బయటికి తరిమాడు. అబుల్ ఫవారిస్ అక్కడ ఉన్న ఒక గొర్రె చర్మం తీసుకుని తన మీద వేసుకుని ఆ గొర్రెలతో పాటు బయటికి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ బయటికి పోయే గొర్రెల వీపులు తడుముతోన్న దీర్ఘకాయుడు అతనిని కనిపెట్టేశాడు. అయితే అబుల్ ఫవారిస్ తాను కప్పుకున్న గొర్రెతోలును రాక్షసుడి చేతిలో వదిలేసి తాను సముద్రం కేసి వేగంగా పరుగుతీశాడు. దీర్ఘకాయుడు అబుల్ ఫవారిస్ను వెంబడించి నీటిదాకా వచ్చి ఆగిపోయాడు. వాడికి ఈత రాదు. అబుల్ ఫవారిస్ ప్రాణాలు అరచేత పట్టుకుని ఈదుతూ కొండ అవతలి పక్క చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలివాడు కనిపించి అబుల్ ఫవారిస్ వృత్తాంతమంతా విని అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. కానీ ఆ మనిషి కూడా నరమాంసభక్షకుడైనని తెలియగానే ఫవారిస్ హతాశుడయ్యాడు. అయితే అతను ఆ ముసలివాడి భార్యను మంచి చేసుకుని ఆమెకు ఇంటి పనులలో సహాయపడటానికి ఒప్పుకున్నాడు. ముసలివాడు అతన్ని గొర్రెలు కాసే పనికి నియోగించాడు. అందుకోసం అతన్ని గొర్రెల కాపరి ఉండే చోటికి పంపాడు. ఒకనాడు అతను చెట్ల మధ్య తిరుగుతూ
ఒక చెట్టు తొర్రలో పెద్ద తేనెపట్టు ఉండటం చూశాడు. ఆ రాత్రి ఆ తేనెపట్టు గురించి ఫవారిస్ గొర్రెల కాపరి భార్యతో చెప్పాడు. ఆమె మర్నాడు ఉదయం తేనెను తీసుకురమ్మని అబుల్ ఫవారిస్ వెంట గొర్రెల కాపరిని పంపింది. దారిలో అబుల్ ఫవారిస్ ఆకస్మికంగా గొర్రెల కాపరి మీద పడి వాణ్ణి ఓ చెట్టుకు కట్టేసి తప్పించుకుపోవడానికని సముద్రంలోకి దూకి ఈదటం ఆరంభించాడు. అలా చాలా గంటల పాటు ఈదిన తరువాత అతనికి ఒక ఓడ తగిలింది. ఓడలో వాళ్ళు అతన్ని చూసి ఓడను అతని వైపు నడిపించి అతన్ని ఎక్కించుకున్నారు. వాళ్లకు అతను తన కథ అంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అదృష్టవశాన ఆ ఓడ తిన్నగా బస్రాకే వెళుతోన్నది. అబుల్ ఫవారిస్ ఒక నెలకు ఇల్లు చేరుకుని తన వాళ్లను తిరిగి కలుసుకున్నాడు. అప్పటికి అతని తల పూర్తిగా నెరిసిపోయింది. అతను కొంతకాలం ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకుని ఒకనాటి ఉదయం సముద్ర తీరాన షికార్లు చేస్తూ ఉండగా మొదట తన ఓడను అద్దెకు తీసుకున్న ముసలివాడే కనిపించాడు. వాడు అబుల్ ఫవారిస్ను గుర్తించక, నీ ఓడను 6 మాసాల పాటు కిరాయికిస్తావా అని అడిగాడు. అంతకుముందు అడిగినట్టే అబుల్ ఫవారిస్ 1000 బంగారు దీనారాలు కిరాయిగా అడిగాడు. ముసలివాడు డబ్బు చెల్లించి మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. మర్నాడు అబుల్ ఫవారిస్ తన ఓడలో ముసలివాణ్ణి, వాడి నౌకరును, సంచీలను ఎక్కించుకుని ప్రయాణమయ్యాడు. 3 నెలలు సముద్రయానం చేసి వాళ్ళు ముత్యాలుండే దీవిని చేరారు. ఓడను సముద్ర తీరాన ఉంచి సంచీలతో సహా కొండపైకి ఎక్కారు. వెనకటిలాగే ముసలివాడు ఫవారిస్ను గోతులలోకి దిగి ముత్యపు చిప్పలు తోడమన్నాడు. దానికి, నాకు దిగటానికి భయంగా ఉంది అన్నాడు ఫవారిస్. అపాయం ఉంటే నిన్ను దిగమంటానా? ఏమీ భయం లేదు, దిగు అన్నాడు ముసలివాడు. ఫవారిస్ మొండికెత్తాడు. తప్పేది లేక ముసలివాడు ఒక గోతిలోకి తానే దిగి తట్టలో ముత్యపు చిప్పలు పైకి పంపుతూ, చూసావా, ఏమీ అపాయం లేదు, నన్ను పైకి లాగు, ముసలివాణ్ణి, ఇంతకన్నా నాకు ఒంట్లో శక్తి లేదు అన్నాడు. దిగనే దిగావు గనక ఈ రోజుకు నువ్వే పని చెయ్యి, రేపు నేను దిగి ఓడ నిండేటట్టు ముత్యపు చిప్పలు తీస్తాను అన్నాడు అబుల్ ఫవారిస్ ముసలివాడితో. ముసలివాడు చాలాసేపు ముత్యపు చిప్పలు పైకి పంపి, బాబూ, ఇక నా వల్ల కాదు, అలిసిపోయాను అన్నాడు. ఇప్పుడు తెలిసి వచ్చిందా ముసలిపీనుగా, ఒకనాడు నన్ను ఇదే స్థితిలో ఇక్కడి గుంటల్లో వదిలి పారిపోయావు. నా పేరు అబుల్ ఫవారిస్. ఇంతకుముందు ఎందరినో ఇలా చంపావు. దేవుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డాను. నీ మూలంగా చచ్చిపోయిన వారందరినీ గుర్తు చేసుకుంటూ ఇక్కడే ఉండు అని అబుల్ ఫవారిస్ ముసలివాడున్న గోతి మీద ఒక పెద్ద రాయి కప్పి నౌకరు చేత ముత్యపు చిప్పలు మోయించి తెచ్చి తన ఓడలో వేయించి ఇంటికి తిరిగి వచ్చి నావికుడి జీవితం మానేసి సుఖంగా జీవించాడు. ఇక్కడితో బస్రా నావికుడు అనే ఈ కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.